సిరివెల్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమాల్లో భాగంగా పీడి రామచంద్రారెడ్డి, డీఈఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిరివెల్ల ఆరోగ్య కేంద్ర పరిధిలో 29 పాఠశాలల్లో 5,628 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నట్లు తెలిపారు. తదనంతరం సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి నులిపురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని, 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు అర్ధమాత్ర మరియు 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు 1 మాత్ర వేయాలని తెలిపారు. 19 సంవత్సరాల లోపల పిల్లలకు సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి స్థాయిలు పెద్దవారి కంటే తక్కువ ఉండడం వల్ల త్వరగా పిల్లలు నులిపురుగుల బారిన పడతారని తెలిపారు. చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుని చేతులు శుభ్రంగా చేసుకోకుండా తినడం వల్ల నోటి ద్వారా పొట్ట మరియు పేగుల్లో నులిపురుగులు ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగజేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సుబ్రహ్మణ్యం, ఈవో ఆర్డి నాగేంద్రుడు, ఎంఈఓ రఘురామిరెడ్డి, నాగార్జున రెడ్డి, శంకర ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాల నాగిరెడ్డి, పిహెచ్ఎన్ సరస్వతి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పిల్లలకు బీవారి విద్య గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, తర్వాత వ్యాధి లక్షణాలు ఏమిటి, తర్వాత నివారణ ఉపాయాలను గురించి కొంచెం మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎలా వ్యాపిస్తుందంటే ఈ ఇన్ఫెక్టెడ్ చేంజ్ అంటే ఈ వామ్స్ ఉన్న పిల్లవాడు మరణించిన చేసిన తర్వాత ఈ లెగ్స్ అనేవి ఈ మలం ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది సాయిల్ బార్న్ డిసీజెస్ అన్నమాట. అంటే మధ్య ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ యొక్క గుడ్లు ఈ మధ్యలోకి చేరినప్పుడు అవి లార్వాలుగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతులు చేతులు సరిగా కనుక్కోకపోవడము, ఆహార పదార్థాలు కానీ అనిష్టమైన నీటి సేవలు కానీ ఈ యొక్క కంటామినేటెడ్ ద్వారా తీసుకున్న వల్ల ఈ వ్యాధి వ్యాప్తి అనేది జరుగుతుంది. ఇది పిల్లవాడిని కడుపులోకి చేరి పిల్లవాడికి అనారోగ్యం కలిగించి కారము, తర్వాత తలనొప్పి, తర్వాత సేపులో ఈ యొక్క అద్భుతం రావడం అనేది జరుగుతాయి. తర్వాత పిల్లలు పదవి తగ్గడము, ఏకాగ్రత లోపించడము, చదువు మీద శ్రద్ధ లేకపోవడము, తర్వాత రక్తహీనత, పోషకాలు, ఇట్లా అనేక రకాలమైన అస్వస్థతలకు గురవుతుంది. కేవలం ఒకే ఒక మాత్ర ఆల్బెండజోల్ తీసుకోవడం వల్ల ఈ యొక్క నులిపురుగుల నుంచి మనం శాశ్వతంగా నివారణ చేసుకోవాల్సిన అవసరం. జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ఈ యొక్క దేశ ప్రజలందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రతి స్కూల్లో పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత మాత్రం ఉండాల్సిందిగా మనము ఈ యొక్క కార్యక్రమాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి మన గొండంలో అయితే కనుక మనము మలవిసర్జన ఆరుబయట చేసేవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు నులిపురుగులు పడతానే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకుపోయి సలహాలు ఇచ్చి మార్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని వెబ్సైట్ అయితే తీసుకుని ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి మనం మలవిసర్జన చేసినప్పుడు పురుగులు పోతాయి. ఆ ప్లస్ చేసుకున్నప్పుడు అపరాధంగా పోవడం వల్ల మనకు ఇన్ఫెక్షన్ సోకినది కూడా మనకు తెలియదు. కాబట్టి మనము అంటే ర్యాండమ్గా ప్రతి ఒక్కరు కొంతమందికి అసిప్టమాటిక్ అంటే కొంతమందికి యొక్క వ్యాధి లక్షణాలు అనేవి కనపడవు. బాగా చెప్పాను, వాంతులు, వికారము, జ్వరము, తలనొప్పి, తర్వాత పద్దులు ఇలాంటి అలసట ఈ లక్షణాలు కనిపించవు. కాబట్టి అందరికీ మనం ఇంకోటిగా వెళ్ళడం వల్ల ఈ వ్యాధిలో మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వ్యాధి నివారణకు మనం చేయాల్సిన కార్యక్రమం అంటే ఆల్బెండజోల్ టాబ్లెట్ 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరంలో 2 సార్లు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మాత్ర తీసుకోవాలి. వేరే ఆరోగ్యమైన పిల్లలు తర్వాత హాజరైనప్పుడు ఈ మాత్ర తీసుకుని 100% మనము ఈ యొక్క ఆల్బెండజోల్ మాత్రలను తీసుకుని ఈ నులిపురుగుల నివారణ నుండి మనం రక్షణ పొందాలి. అలాగే చేతులు ఈ యొక్క నివారణకు ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచాలి. హ్యాండ్ వాష్ టెక్నిక్స్ మీకు ఆల్రెడీ చెప్పినాను. చేతులను పాన్ చేసుకోవడము, తర్వాత పైన తర్వాత లోపల పాన్ చేసుకోవడము, తర్వాత ఈ హ్యాండ్స్ ఈ ఫింగర్స్ ఇలా పాన్ చేసుకోవడము, తర్వాత ట్విస్ట్ చేసుకోవడము, తర్వాత ఇలా ఈ యొక్క టెక్నిక్స్ అన్నీ మనం దాదాపు 10 to 15 సెకండ్స్ ఈ యొక్క టెక్నిక్స్ వాటి మనం హ్యాండ్ చేసుకోవడము. మనకు కొన్ని వందల రకాల టెక్నిక్స్ అనేవి ఈ హ్యాండ్ వాష్ ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్స్ పెరిగి మనం ఒప్పువాము, టేపువాము, రౌతువాము అంటే ఈ టైప్ ఆఫ్ వామ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం ఈ యొక్క ఈపురుగుల పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకాలైనటువంటి అన్ని వామ్ ఇన్ఫెక్షన్స్ ఒక ఆల్బెండజోల్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం చేతులు శుభ్రంగా మల విసర్జనకు పోయేటప్పుడు అంటే పోయిన తర్వాత పోయి వచ్చిన తర్వాత
భోజనం చేసుకున్నప్పుడు హ్యాండ్ వాషింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి కూరగాయలు ఆకుకూరలు మనము దానిలో కూడా ఈ మట్టి ద్వారా అంటే పంటలు కాబట్టి దానిలో కూడా మనకు ఈ ముందు చేరి మన కడుపు ద్వారా తీసుకుంటే కనుక ప్రమాదం కాబట్టి మన కాయగూరలను ఆకుకూరలను కూడా ఖచ్చితంగా వాష్ చేసుకుని మనం తీసుకోవడం వల్ల మనం ఇది యొక్క దానికి కాబట్టి ప్రాపర్ శానిటేషన్, తర్వాత ప్రాపరు ప్రొటెక్టెడ్ వాటర్ అంటే కంటామినేటెడ్ వాటర్ అంటే స్ట్రీట్ వాటరు, తర్వాత ఇటువంటి క్లోరినేటెడ్ వాటర్ ఇవి తీసుకుంటూ తర్వాత ప్రాపర్ హైజీన్ వ్యక్తిగత శుభ్రత ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం స్నానం చేయడము, రోడ్లు కట్టించుకోవడము ఇవన్నీ చేసుకోవడం వల్ల మన చాలా సింపుల్ అంటే అవగాహన కలిగింది చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని మనం వాడుకోవాలి. క్యాబినెట్ తప్పకుండా అందరూ రోడ్ చేసిన తర్వాత స్కూల్లో వర్షాలు తీసుకోవడం వల్ల మన పరిచయం చేసుకోవడం వల్ల మనం అందరూ తీసుకుంటారా? ఓకే, ఒకే ఒక్క ట్యాబ్లెట్లతో ఎన్ని రకాల జబ్బులకు మనకు నివారణ వాళ్ళే అక్కండి అక్క తీసుకున్నా అన్నం తింటున్నారు.